పెంచిన మెట్రో ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగుల్ మెట్రో పార్కింగ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. టికెట్ ద్వారా వచ్చే ఆదాయంతో నష్టాలు చూపి ఛార్జీలు పెంచడం సరికాదని అన్నారు. ఇక మెట్రోలో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడికి నెలకు 6 నుంచి 7,000 వరకు ఖర్చు అవుతుందని అన్నారు. ప్రతి ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సులభతర ప్రయాణం చేసేలా మెట్రో యాజమాన్యం అవకాశం కల్పించాలని, కానీ ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేసేలా ఉందని అన్నారు. తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని ఏడల ఒకరోజు మెట్రో పైన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. కల్పించాలి ఉచిత టాయిలెట్, ఉచిత మంచినీటి పెంపుకు నిరసనగా ఈరోజు నాగోల్ మెట్రో దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. మెట్రో అంటేనే సులభతరమైనటువంటి ప్రయాణము, ట్రాఫిక్ సమస్య లేకపోవడం, పొల్యూషన్ అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో ప్రయాణాన్ని తీసుకొచ్చారు. కానీ దీనికి విరుద్ధంగా ఎల్ఎన్టీ అండ్ మెట్రో సంస్థలు ప్రభుత్వాలు కలిసి మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచి, పార్కింగ్ పేరు నుంచి టాయిలెట్ దగ్గర నుంచి విపరీతంగా ఛార్జీలు పెంచి పీల్చి పెట్టి చేస్తున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పేసి టీవీఎల్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పెంచిన మెట్రో ఛార్జీలను తగ్గించాలని, అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మెట్రోలో స్టేషన్లలో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి టీవీఎల్గా డిమాండ్ చేస్తాను. ఏదైతే పొల్యూషన్ సమస్య రాకోకుండా, ట్రాఫిక్ సమస్య రాకోకుండా, ప్రయాణికులకి సులభతరమైనటువంటి ప్రయాణము, ఎక్కువ ఛార్జీలు చెల్లించుకోకుండా తక్కువ ఛార్జీలతో ప్రయాణం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతాను. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. భవిష్యత్తులో 1 డే మెట్రో